మా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎక్కడా అవినీతి చేయలేదు, దేనికైనా సిద్ధం అంటున్నారు. పెద్దగురపాడు నియోజకవర్గ వైసీపీ నేతలు అచ్చంపేట, క్రోసూరు, అమరావతిలలో వైసీపీ నేతలు వరుస మీడియా సమావేశాలు జరిగాయి. 2 రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ నేతలు దూషణలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు వర్సెస్ మాజీ వైసీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెదేపా నేత కంచెటి సాయిబాబు ఎమ్మెల్యే శంకర్రావుపై తీవ్ర దూషణలు చేశారు. టీడీపీ వర్సెస్ వైసీపీ పరస్పరం సోషల్ మీడియాలో తీవ్ర దూషణలు చేసుకుంటున్నారు. యుద్ధానికి సిద్ధమంటున్న ఇరు పక్షాల నేతలు నిన్న శనివారం క్రోసూరులో కంచెటి సాయి అనే అతను మన గౌరవనీయులు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు మరియు అదేవిధంగా అమరావతి నుంచి బెల్లంకొండ వరకు రోడ్డు మీద ఆ రోడ్డు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు పూర్తి కాకముందే అంతకుముందు 80 కోట్ల రూపాయలు టెండర్ వేశారు. ఇప్పుడు 150 కోట్ల రూపాయలకి టెండరు చేసుకొని 70 కోట్ల రూపాయలు జోబులో వేసుకున్నారని చెప్తున్నారు. మరి 80 కోట్ల రూపాయలు టెండర్ వేసినప్పుడు ఎన్ని మీటర్లు, ఇవాళ 150 కోట్ల రూపాయలకి ఎన్ని మీటర్లు, ఆ మాత్రం తెలియదా మీకు? ఆ రోజు 7 మీటర్లకి 80 కోట్ల రూపాయలకి వేస్తే సైడ్ డ్రైన్లు కానీ, కరెంటు కానీ, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటివి లేని టైం అది. ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో సైడ్ డ్రైన్స్, కరెంటు, సీసీ రోడ్లు, మళ్ళా 10 మీటర్ల రోడ్డు ఈరోజు. ఇదన్నీ జనాలకు తెలియదా? జనాలు చూడలేదా ఎంత రోడ్డు పడుతుందన్నది? దాన్ని మీరేదో అబద్ధాన్ని మాట్లాడుతూ దాన్ని నిజం చేయాలని చూస్తూ ఉంటే నియోజకవర్గం ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉంటారు. అది తెలుసుకోవాలా, అది తెలుసుకొని మాట్లాడాలా. ఇంకొకటి, ఆ పాలిటెక్నిక్ కాలేజీలో 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చామన్నారు. ఆ పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారో లంచం నీకు తెలియదా? ఆ లంచం ఇచ్చిన అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించవచ్చుగా, మరి తెలిస్తే ఎవరికి ఇచ్చారో. ఇలాంటి నమ్మశక్యం కాని మాటలు జనానికి ఏదో మనం మాట్లాడితే అది నిజమైతే అనుకోవడం, ఈ రోజుల్లో ఎవరంత పిచ్చోళ్ళు లేరు. మీకన్నా, నాకన్నా, మనకన్నా జనం ఇంకా తెలియగలవారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారా, ఎవరు సంక్షేమం ఇస్తున్నారా, ఎవరు నిజాయితీతో నిబద్ధతో మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు అన్నది అందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవినీతి చేశారు అది ఇది అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు అవినీతి ఎక్కడ చేశారయ్యా? ఒక్కసారి నిరూపించండి మీరు వచ్చి. ఆయనకు అవినీతి చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన మొదటి రోజు నుంచి ఇయాల్టి వరకు కూడా ప్రతిరోజు చెప్తానే ఉన్నాడు, ఈ నియోజకవర్గానికి నేను సేవ చేయడానికే వచ్చాను. అది జనాలు అందరూ చూస్తూనే ఉన్నాం. ఆయన సేవ చేయడానికి ఎవరు అంతకుముందు ఏ ఎమ్మెల్యే ఉన్నాడు జనాల్లో ఈ విధంగా? ప్రతిరోజు నిత్యం ఉదయం 6ంటికే లేచి కార్యకర్తలకు కానీ ఏదైనా సమస్య ఉన్నా కానీ ఫోన్లు చేయడం, ఆ సమస్యను తీర్చడం మేము చూస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆయన వ్యాపారాలు చేసుకుంటా అక్కడ సంపాదించిన సొమ్మును తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఆ మాత్రం మీకు తెలియదా? అవినీతి చేయాల్సిన అవసరం మా ఎమ్మెల్యే గారికి అయితే లేదు. మా ఎమ్మెల్యే గారిని మీరేదో నంబూరు శంకర్రావు గారిపై స్థాయి మరిచి, ఒళ్ళు మరిచి అనుచిత వ్యాఖ్యలు, ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని అచ్చంపేట మండల పార్టీ పరంగా యావత్ పార్టీ ఖండిస్తుంది. మిత్రులారా, ఎమ్మెల్యే గారి గురించి మా అందరికీ ఎంతై తెలుసో మాకంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు. అలాంటి ఎమ్మెల్యే గారిని జరిగినటువంటి పనుల విషయంలోనూ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ, సంక్షేమాల విషయంలోనూ, హావభావాల విషయంలోనూ క్యారెక్టర్ని ఏదో పిచ్చి మాటల ద్వారా మాట్లాడినటువంటి కంచెటి సాయి అనే వ్యక్తిని ఈ పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, రాజకీయంగా చాలా అనుభవం ఉంది, చాలా కాలం నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నావు.
అనే ఉద్దేశంతోనే నిన్న కొంతమంది మీడియాతో లైవ్ మాట్లాడుతూ ప్రెస్లో లైవ్ పెట్టి మాట్లాడుతూ ఫేస్బుక్లో కాపులకు అన్యాయం జరిగిందని అంటున్నారు. ఎక్కడ కాపులకు అన్యాయం జరిగిందని నియోజకవర్గంలో అచ్చంపేట చరిత్రలో సర్పంచ్ అనేది లేదు కాపులకి. అలాంటిది మన నంబూరి శంకర్రావు గారు మా మీద అభిమానం చూపించి కంబాల వీరబాబు గారిని సర్పంచ్ చేశారు. రండి, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం కాపుల గురించి మాట్లాడాల్సి వస్తే కంబాల వీరబాబు గారిని సర్పంచ్గా చేశారు. మన సొసైటీ చైర్మన్గా రామశెట్టి యలమంద గారిని చేశారు, రంగయ్య గారిని చేశారు, నాకు మండల యువజన నాయకునిగా ఇచ్చారు. ఇంకోటి నిన్న మాట్లాడిన వ్యక్తి రంగిశెట్టి నరసింహారావు అనే వ్యక్తి, అతను నేను ఎంతో ఆప్యాయంగా పిలిచామని అన్నయ్య అనుకుంటా, కానీ అది దూరం చేసుకున్నాడు. ఈరోజు ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడి ఇసుక రిచ్లో అతనే చేశాడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా చేశారు. ఇంకేందంటే కాపులకు అన్యాయం జరిగింది. మల్లాదిలో చూస్తే జాలయ్య గారిని చైర్మన్గా చేశారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా జూనియర్ గారికి ఇచ్చారు, లేల వెంకటరావు గారికి. ఇంతమందికి ఇచ్చి కాపులకు అన్యాయం జరిగిందంటే ఏ విధంగా జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కాపులకు మంచిగా చేశారు. కాపులందరూ ఎమ్మెల్యే గారే ఉంటే ఉంటారు. నెక్స్ట్ 2024లో కూడా ఎమ్మెల్యే గారిని కాపులందరూ దగ్గరుండి గెలిపించుకుంటారు. ఒక కాపులే కాదు, బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారిని దగ్గరుండి గెలిపించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ తెలియజేస్తున్నాను.